హలో ఫ్రెండ్స్, విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి అంశాలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులలోని తెనాలి రామకృష్ణుడు మరియు వీరి యొక్క రాజధాని హంపి మరియు ఈ సామ్రాజ్య పతనానికి కారణమైనటువంటి తల్లికోట యుద్ధం. మరి వివరాల్లోకి వెళితే తూర్పున తంజావూరు నుండి పడమర మైసూరు వరకు, ఉత్తరాన బళ్ళారి నుండి దక్షిణాన మలబార్ వరకు, ఉత్తరాన బహమనీ రాజ్యం సరిహద్దుగా దాదాపు 300 సంవత్సరాలు దక్షిణ భారతదేశంలో తిరుగులేని రాజ్యము విజయనగర సామ్రాజ్యము. విజయనగర సామ్రాజ్య స్థాపన ఒక తెలుగు సినిమాను తలపిస్తుంది. మరి ఆ కథ ఏదో తెలుసుకుందాం. ఇందులో హీరో కాదు, హీరోలు ఎవరంటే మొదటి హరిహరరాయలు మరియు అతని తమ్ముడు మొదటి బుక్కరాయలు. వీరు మొదటగా కాకతీయ సామ్రాజ్యంలో కోశాధికారులుగా పనిచేసేవారు. అయితే 1323వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యాన్ని ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు వీరు అక్కడి నుండి పారిపోయి కంపిలి అనేటటువంటి ఒక చిన్న హిందూ రాజ్యంలో మంత్రులుగా పనిచేశారు. అయితే 1326లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కంపిలి పైన దాడి చేసి ఆ దాడిలో దొరికినటువంటి ఈ ఇద్దరి తమ్ముళ్ళని బందీలుగా ఢిల్లీకి తీసుకువెళ్తూ ఉన్నాడనమాట. అయితే దారిలో ఒక పెద్ద గాలి దుమారం ఏర్పడి సైనికులు బందీలందరూ చెల్లాచెదరైపోయారు. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు మాత్రము వెళ్లకుండా ఒకే చెట్టు కింద కూర్చొని ఉండడాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ గమనించి వారిని ఇస్లాం మతంలోనికి మార్చి వారిని ఢిల్లీలో తన దర్బారులోనికి తీసుకున్నాడు. అయితే మరికొన్ని సంవత్సరాలకే కంపిలిలో ఉన్నటువంటి నవాబు ఎవరైతే ఉన్నారో, ఢిల్లీకి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ నవాబు పైన వచ్చినటువంటి తిరుగుబాటును అణచడానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ అన్నదమ్ములిద్దరినీ కూడా కంపిలికి పంపించడం జరిగింది. అయితే అన్నదమ్ములిద్దరూ అక్కడ ఏర్పడినటువంటి తిరుగుబాటును అణచివేశారు. అదేవిధంగా విద్యారణ్య స్వామి యొక్క ప్రభావంతో వీరు తిరిగి హిందూ మతంలోనికి మారి తుంగభద్ర నదికి దక్షిణాన ఒక విజయనగరము అనేటటువంటి నగరాన్ని నిర్మించి ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1336లో. అదే విజయనగర సామ్రాజ్యము. ఈ విధంగా ఒక తెలుగు సినిమాను తలపించేలా ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క స్థాపన అనేది జరిగింది. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాలువ, తులువ మరియు అరవీడి వంశాలు పాలించాయి. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి వంశము సంగమ వంశము. ఈ వంశానికి చెందిన వారి మొదటి హరిహరరాయలు మరియు మొదటి బుక్కరాయలు. ఈ వంశంలో చాలా ప్రసిద్ధమైనటువంటి రాజు రెండవ దేవరాయలు. ఇతనిని ప్రౌఢదేవరాయలు అని కూడా పిలుస్తారు. ఇతను కొండవీడును స్వాధీనపరుచుకున్నాడు. అలాగే కళింగ సైన్యాన్ని ఓడించాడు. ఇతని కీర్తి విదేశాలకు కూడా వ్యాపించింది. పార్షీ చక్రవర్తి అయినటువంటి షారుఖ్ ఇతని ఆస్థానానికి అబ్దుల్ రజాక్ అనేటటువంటి ఒక రాయబారిని పంపించడం కూడా జరిగింది. ఇతని కాలంలోనే నికోలో కోంటి అనే విదేశీ యాత్రికుడు సందర్శించి విజయనగర పట్టణం యొక్క విశేషాలు మరియు అక్కడి ప్రజా జీవితం గురించి రాయడం జరిగింది. అయితే సంగమ వంశ చివరి పాలకులు ఎవరు ప్రజాభీష్టం మేరకు పాలన చేయలేకపోయారు. అందుకని అప్పటి సేనాధిపతి అయినటువంటి సాలువ నరసింహరాజు 1485లో రాజును ఎదిరించి తానే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఇంతటితో సంగమ వంశం యొక్క పాలన అంతమయ్యి సాలువ వంశం యొక్క పాలన ప్రారంభమైంది. సాలువ నరసింహరాజు సంగమ చివరి పాలకులు కోల్పోయినటువంటి అనేక ప్రాంతాలను, కోటలను తిరిగి స్వాధీనపరుచుకున్నాడు. అయితే తన జీవిత చివరి కాలంలో అల్పవయస్కులైన ఇద్దరు కుమారులను తన సేనాధిపతి అయినటువంటి తులువ నరసనాయకునికి అప్పగించి మరణించాడు. కొన్ని సంవత్సరాల పాటు ఈ యువరాజులిద్దరూ పాలించిన తర్వాత వీరిని తొలగించి తులువ నరసనాయకుడే రాజయ్యాడు. ఇంతటితో సాలువ వంశము అంతమయ్యి తులువ వంశపాలన ప్రారంభమైంది. ఈ తులువ వంశానికి చెందినవాడే శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రభువులలో ఉత్తమోత్తముడు ఇతడు. ఇతని కాలంలో బహమనీ రాజ్యము 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఇందులోని ఒక రాజ్యమే బీజాపూర్. మరి ఈ బీజాపూర్ను పరిపాలిస్తున్నటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాను 1520వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు ఓడించి రాయచూర్ను స్వాధీనం చేసుకున్నాడు. ఇతనికి పరిపాలనలో సహాయకుడిగా, మార్గదర్శిగా మంత్రి తిమ్మరసు వ్యవహరించేవారు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు మరియు అరబ్ వ్యాపారులతో సన్నిహితంగా మెలిగేవారు.
ఇతనిని ఆంధ్రభోజుడు అని పిలుస్తారు. ఇతను దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికాడు. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులుగా పేరు పొందినటువంటి 8 ప్రసిద్ధమైనటువంటి పండితులు ఉండేవారు. ఇందులో చాలా సుప్రసిద్ధుడు అల్లసాని పెద్దన. ఇతనిని ఆంధ్ర కవితా పితామహుడు అని పిలుస్తారు. అల్లసాని పెద్దన రచనల్లో మనుచరిత్ర, హరికథాసారము చాలా ప్రముఖమైనవి. పింగళి సూరణ, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు ఇతర ముఖ్యమైనటువంటి పండితులు. ఇందులో తెనాలి రామకృష్ణుని కథలు ఇప్పటికీ పిల్లలకు మనము చెబుతూనే ఉంటాం. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. తెలుగులో ఆముక్తమాల్యద, సంస్కృతంలో ఉషాపరిణయము, జాంబవతి కళ్యాణము ఇతని ముఖ్య రచనలు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో విఠలస్వామి, హజారరామస్వామి ఆలయాలు నిర్మించాడు. తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థము నాగలాపురము అనేటటువంటి ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలన క్రీస్తు శకం 1509 నుండి 1529 వరకు సాగింది. అయితే ఇతని తర్వాత అతని తమ్ముడు అచ్యుతరాయలు మరియు సదాశివరాయలు పరిపాలన సాగించారు. అయితే సదాశివరాయలు శ్రీకృష్ణదేవరాయల అల్లుడైనటువంటి రామరాయల చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించినటువంటి ఒక రాజు. ఈ రామరాయుల్ని ఆలియ రామరాయులు అని కూడా అంటారు. కన్నడలో ఆలియా అంటే అల్లుడు అని అర్థం అనమాట. ఇతను అరవీటి వంశస్థుడు కాబట్టి అప్పటి నుండి అరవీటి వంశ పాలన ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఆలియ రామరాయలు దక్కన్ సుల్తానులలో అదేనండి బహమనీ రాజ్యం నుండి ఏర్పడినటువంటి 5 చిన్న రాజ్యాలలో ఏదో ఒక పక్షం ఉండి మరో పక్షం పైన యుద్ధము చేసేవాడు. అయితే తమ వ్యవహారాలలో రామరాయలు తరచూ కలుగజేసుకుంటున్నాడని భావించినటువంటి ముస్లిం రాజ్యాలు ఏకమై రామరాయలపై యుద్ధాన్ని ప్రకటించాయి. మరి ఈ యుద్ధము 1565లో రక్కసి, తంగడి గ్రామాల మధ్య జరిగింది. మరి ఈ భీకర పోరులో రామరాయలను వధించి ముస్లిం రాజ్యాలు విజయాన్ని సాధించాయి. ఇంతటితో మరి విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవం యొక్క పతనము ప్రారంభమైంది అని చెప్పవచ్చు. మరి ఇవి విజయనగర సామ్రాజ్య పాలనలోని కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు. మరి ఈ వీడియో ఎన్ఎంఎంఎస్ చదివే విద్యార్థులకు మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.